మనకి మన స్టేజ్ని అలంకరించిన మన ప్రధాన మహిళ ప్రెసిడెంట్ గారికి, పాస్టర్ గారికి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు, సండే స్కూల్ టీచర్ గారికి, ప్రతి ఒక్క చిన్నారికి, ప్రతి ఒక్క మనోడికి, మనవరానికి, ప్రతి ఒక్క యమన బిడ్డకు, స్త్రీలకు, పురుషులకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు చెప్పారు బిడ్డలు ఎలా ఉన్నాయి, బిడ్డలు ఎలా నడిపించాలి, ముందుకి ఎలా తీసుకెళ్ళాలి దేవుళ్ళు. సండే స్కూల్ టీచర్ గారు చాలా నవంబర్ నెల నుండి ఈ చలిలో చాలా కష్టపడుతున్నారు. ఈ చలికి జడిసి నేను వారానికి ఒక రోజే ప్రార్థనకు రాలేకపోతున్నాను, నన్ను క్షమించండి. అటువంటిది ప్రతిరోజు ఎన్ని పనులున్నా, ఎంత ఒత్తిడైనా, ఎంత అలసటైనా బిడ్డలతో ఒకరిద్దరితోటే పడాలంటే చాలా కష్టం. మా జున్నుతోటి వాళ్ళమ్మ నేను అందరూ పడాలంటే చాలా కష్టపడతాం. అలాంటిది ఇంతమంది బిడ్డలు, అన్ని రకాల మనస్తత్వాలు, అన్ని రకాల బిడ్డలతోటి అందరినీ ఒక చోటకి తీర్చి ఒక్క తాటి మీద నడిపించిన మన సండే స్కూల్ టీచర్ గారు సునంద గారికి నా హృదయపూర్వక శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ప్రతి సంవత్సరము ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా కొత్త ఒరవడి చేర్చి బిడ్డల్ని తయారు చేసి ఈ పండుగ జరిపించడానికి సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క చిన్నారి కూడా, ప్రతి ఒక్క చంటి బిడ్డ, చిన్న బిడ్డ కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఆ వాక్యానుసారంగా నడుచుకునేలాగా తల్లులైన మీరందరూ ప్రోత్సహించాలి. మీరందరూ కూడా బిడ్డలకు జ్ఞానాన్ని ఉపదేశించాలి. బిడ్డలు దేవుని దయలోను, పెద్దల దయలోను పెంచి వారిని దినదినము అభివృద్ధి చెందేలాగా ఎంతో తోడ్పడాలని మనసారా ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఈ చిన్ని మాటల్లో తప్పులుంటే మన్నిస్తారని మీ అందరికీ నా మరొకసారి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్నబిడ్డలను ఆశీర్వదిస్తూ చక్కటి మాటలు చెప్పిన చిన్నబిడ్డల కొరకు